హాయ్ అండి. నా స్టైల్లో బీరకాయ పాలకూర ఎలా చేస్తానో చూద్దానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, బీరకాయలు ఇలా తోలు పీల్ చేసేసి అది కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా, పాలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. ముందుగా బీరకాయని మనం పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. బీరకాయ శుభ్రంగా పీల్ తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసుకునేటప్పుడు ముందు మనం చేదు చూసుకోవాలి, కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో నేను ఉప్పు, పసుపు, కారం వేసి దాన్ని కలిపేస్తాను. ఉప్పు, పసుపు, కారం వేసి ఇలా కలిపి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీన్ని ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు, కరివేపాకు ఇలా వేగిన తాలింపు గింజలు నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ చేసి వేస్తాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందాక కలిపిన బీరకాయలో కలిపిన ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకు కలిపాం కదా, ఈ ముక్కలను మనం తీసుకొచ్చి దాంట్లో వేద్దాం. ఈ ఆనియన్స్ ఇలా కొంచెం వేగిన ఆనియన్స్తో, మొత్తం బాగా ఏమి వేగక్కర్లేదు, కొంచెం వేగిన ఆనియన్స్తో మనం ఈ బీరకాయ మిక్స్ చేసిన కూడా వేసి కలిపి మూత పెట్టాము. బీరకాయలు ఫ్రెష్గా ఉంటే కొంచెం వాటర్గా ఉంటాయి, మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతాయి. లేకపోతే కొంచెం వాటర్ వేయాలి. జస్ట్ ఇక్కడ పెడితే వెజిటేబుల్స్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలా కలిపేసుకొని దీన్ని ఇలా మూత పెట్టి ఒక 10 minutes దాన్ని మగ్గనిద్దాం. కొంచెం స్టవ్ మీడియం కన్నా ఇంకా తక్కువలో పెట్టుకొని మగ్గనిద్దాం. ఇదిగోండి బీరకాయ నేను వాటర్ ఏం పోయలేదు, జస్ట్ సిమ్లో పెట్టాను. అన్ని వాటర్ వచ్చింది. ఈ వాటర్ అన్నీ వేసి ముక్క ఉడికిందో లేదో చూసుకోక, ఇంకా సరిగ్గా ఉడకలేదు అనుకో కొంచెం వాటర్ పోసి ఉడికిద్దాం. ఆల్మోస్ట్ నీరంతా ఉనికిపోయింది. దాంట్లో కొంచెం అల్లం వచ్చేసి గార్లిక్ వేస్తున్నాను. యాక్చువల్గా కొంతమంది గార్లిక్ వేసుకోరు, నేను అన్నిట్లో గార్లిక్ వేస్తాను. బీరకాయ పాలు కర్రీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెబుతాను, మీకు చెబుతాను. బాగా కాలుతుంది, వేడివేడిగా ఉంది కదా. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ప్రిపేర్ చేసుకుని ఎలా చేశారు అన్నీ చూసి మీరు కూడా